విజయవాడ రాజ్భవన్లో ఎన్డీఏ కూటమి నేతలు గవర్నర్ను కలిశారు. 1వ తేదీనే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకునే విధంగా చీఫ్ సెక్రటరీకి సూచించాల్సిందిగా గవర్నర్కు కూటమి నేతలు వినతి పత్రం అందజేశారు. దుర్మార్గమైన నిర్ణయంతో ఏప్రిల్ మొదటి వారంలో పెన్షన్ తీసుకునే వాళ్లు సచివాలయాలకు రావటం వల్ల 33 మంది లబ్ధిదారులు మరణించారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఇటువంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని చీఫ్ సెక్రటరీని కలిసి ఎంత చెప్పినా కూడా ప్రయోజనం లేదన్నారు. చీఫ్ సెక్రటరీ సీఎం జగన్ నాటకంలో భాగస్వామి అయ్యాడే తప్ప ఎలక్షన్ కమిషన్ సీఈఓ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం కూడా లెక్క పెట్టలేదని దేవినేని ఉమా ఆరోపించారు. ఏప్రిల్ మొదటి వారంలో 33 మంది వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరైతే పెన్షన్ తీసుకున్న వాళ్ళు సెక్రటేరియట్కి సచివాలయాలకు రావటం వల్ల ఈ అనర్థం జరిగింది. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని మేము చీఫ్ సెక్రటరీని కలిసాం. ఎంత చెప్పినా కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగస్వామి అయ్యాడే తప్ప చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు కానీ సీఈఓ గారు ఇచ్చిన ఆదేశాలు కానీ ఏ మాత్రం కూడా లెక్క పెట్టలేదు. చాలా కామ్గా కూల్గా ఏసీ రూమ్లో కూర్చొని గత నెలలో చేసిందే ఈ నెలలో చేస్తాననే పాటే పాడారు. దాని మీద గవర్నర్ గారిని కలిసాం. అంతా కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. తప్పకుండా న్యాయం జరగాలి. డోర్ టు డోర్ స్టెప్ దగ్గర ఇంటి దగ్గరే మే 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా పెన్షన్ ఇవ్వాలనేదే మా డిమాండ్. ఎన్డీఏ కూటమిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పొద్దున చీఫ్ సెక్రటరీ గారికి గవర్నర్ గారికి చెప్పాం. ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలనేదే మా డిమాండ్. ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇవ్వాలి. 2 రోజుల్లో పూర్తి చేయాలి. మే 1-2లో చేసే సామర్థ్యం రాష్ట్ర యంత్రాంగం దగ్గర ఉంది. 4 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. సచివాలయ ఉద్యోగస్తులు, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క మనిషి 20 మందికి ఇంటి దగ్గరికి ఇచ్చే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో ఆడుతున్నాడు. దుర్మార్గమైన నిర్ణయం వల్ల ఏప్రిల్